పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన యుద్ధం నడుస్తోంది. అక్కడ ప్రతిపక్షాలతో పోరాటం కంటే సొంత పార్టీలోనే పెద్ద కురుక్షేత్రం జరుగుతోంది. అదే టీఎంసీ వర్సెస్ టీఎంసీ. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ ఇమేజ్ తిరుగులేనిదే అయినప్పటికీ తెర వెనుక మాత్రం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి అధికార పోరు సాగిస్తోంది. ఒకవైపు మమతా బెనర్జీని నమ్ముకున్న పాత తరం సీనియర్ నాయకులు ఉంటే, మరోవైపు ఆమె మేనల్లుడు పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ నేతృత్వంలోని యువ తరం ఉంది. పార్టీ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండాలనేదే ఇక్కడ అసలు గొడవ. అభిషేక్ బెనర్జీ తీసుకొచ్చిన 1 పర్సన్ 1 పోస్ట్ రూల్ పార్టీలో పెద్ద చిచ్చు పెట్టింది. దీనివల్ల మమతా అనుచరులైన పలువురు సీనియర్లు తమ పదవులు కోల్పోయే పరిస్థితి రావడంతో వారు తిరుగుబావుట ఎగరవేశారు. సీనియర్ల పాత పద్ధతుల్లో రాజకీయం చేయాలని చూస్తుంటే, అభిషేక్ బెనర్జీ మాత్రం ఆధునిక కార్పొరేట్ వ్యూహాలతో క్లీన్ ఇమేజ్ ఉన్న యువతకు టికెట్లు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అవినీతి ఆరోపణలతో పార్టీ ఇమేజ్ దెబ్బతిన్న ప్రతిసారి ఈ విభేదాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతానికి మమతా బెనర్జీ ఇరు వర్గాలను శాంతింపజేస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో పార్టీ వారసుడు ఎవరో తేల్చే ఈ అంతర్గత పోరు బెంగాల్ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.